వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. టూరిజం, బీచిజం, లవిజం, వైనిజం అంటూ కొత్త పాలనను అందుకున్నారు. వచ్చే ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించి విమర్శల పాలైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిండి దొరికే ప్రతి చోట మందు కూడా అమ్మేలా చర్యలు చేపట్టింది. ఈ దిశగా బార్ల లైసెన్సుల నిబంధనలకు చంద్రబాబు సర్కార్ సవరణలు చేసింది. దీంతో ఇక నుంచి ఆహారం దొరికే ప్రతి చోట బార్లు ఏర్పాటు చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పాడిన పాట టూరిజం గురించే. అన్ని ఇజ్జాలకు కాలం చెల్లిపోయిందని, భవిష్యత్ అంతా టూరిజందేనని సీఎం అప్పట్లో తన వైఖరి బయటపెట్టారు. ఇక రాబోయే రోజుల్లో టూరిజందే హవా అని తను చేయబోయే పని గురించి చాలా ముందుగానే చెప్పేశారు. ఇప్పుడు అదే దారిలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో బీచ్లో ఫెస్టివల్ జరపాలని నిర్ణయించారు. వచ్చే ఫిబ్రవరిలో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవం కోసం 9,000 విదేశీ ప్రేమ జంటలకు ఆహ్వానాలు పంపారని వార్తలొచ్చాయి. ప్రతి ప్రేమ జంటకు సాగర తీరంలో ఒక టెంట్ కూడా వేయాలని నిర్ణయించారు. ఈ 3 రోజుల పాటు గానా భజనాలు, విందు వినోదాలు, హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్, పాప్ సింగర్లు, తళుకు బిళుకులు, మోడళ్ల క్యాట్వాక్లు, బ్యూటీ కాంటెస్టులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇక ఇదే అంశంపై సిపిఎం మధు గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు కనుక్కుందాం. మధు గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతానికి బీచ్లో ఫెస్టివల్ నిర్వహణపై విమర్శలు కూడా వినవస్తున్నాయి. అయితే ఈ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని చెప్పేసి అంటున్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రధానంగా చేస్తున్నామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం. మధు గారు, హలో హలో అయితే బీచ్లో ఫెస్టివల్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం మన సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతోందని ప్రజా సంఘాలు విమర్శించాయి. పర్యాటకాభివృద్ధి పేరుతో విదేశీ విష సంస్కృతికి ద్వారాలు బార్లా తెరుస్తోందని మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా బీచ్లో ఫెస్టివల్ జరుపుతామని సన్నాయి నొక్కులొక్కింది. ఇక తాజాగా ఫుడ్ దొరికే ప్రతి చోట మందు కూడా అమ్మేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. టూరిజం స్పాట్లు, బీచ్ రోడ్లలో మద్య విక్రయాలపై ఉన్న షరతులను తొలగించింది. దీంతో ప్రతి ఫుడ్ కోర్టులో, బీచ్ రోడ్లలో, టూరిజం రిసార్ట్స్లో మద్యం అందుబాటులోకి రానుంది. మందుకు, ఫుడ్కు లింకు పెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం రెండూ ఒకే చోట దొరికేలా చర్యలు చేపట్టింది. మందుబాబులు అట్టే దూరం వెళ్లకుండా టిఫిన్ సెంటర్లలో సైతం మద్యం అందుబాటులోకి రానుంది. అలాగే సాధారణ రెస్టారెంట్లలో కూడా మద్యం విక్రయాలు జరగబోతున్నాయి. అంతేకాదు జాతీయ రహదారుల్లో సైతం బార్ల ఏర్పాటు, మద్యం అమ్మకాల రూల్స్ను కూడా సవరించారు. హైవేలకు కేవలం 100 మీటర్ల పరిధిలోనే మందు అమ్ముకునే వీలు కల్పించింది ప్రభుత్వం. మొత్తానికి టూరిజం పేరుతో భారీ ఆదాయ మార్గాలకు యోచన చేస్తోంది చంద్రబాబు సర్కార్. విచ్చలవిడి మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఐద్వా నాయకురాలు స్వరూపారాణి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారి వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. స్వరూపారాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతానికి ఆహారం దొరికే ప్రతి చోట కూడా బార్లు ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే టెట్రా ప్యాక్స్లో కూడా మద్యం లభిస్తుంది అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందన ఏమిటండి? ఇప్పటికే మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది. సుప్రీంకోర్టు హైవేల్లో మద్యం షాపులు వద్దు అని చెప్పేసి అనౌన్స్ చేసింది. దీనివల్ల యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అని చెప్పి. కానీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు కాకుండా ఇప్పుడు ప్రతి చోట బార్లు కూడా ఓపెన్ చేయాలని చెప్పి, అట్లాగే టెట్రా ప్యాకెట్లో దీన్ని సరఫరా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. చాలా దుర్మార్గమైన చర్య ఇది. అంటే మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనతో ప్రభుత్వం దీన్ని ఎట్లా పెంచుకోవాలని చెప్పి చర్యలు తీసుకుంటోంది. ఈ రోజున ఆ టెట్రా ప్యాకెట్లు కనుక ఉంటే కనుక ఎక్కడ కావాలంటే అక్కడ కూల్ డ్రింక్ షాపుల్లోనూ కిరాణా షాపుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పటికే ఎన్నికల వాగ్దానం బెల్ట్ షాపులు రద్దు చేస్తామనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా దీన్ని పెంచేదాని కోసం, అంటే గత సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని 20,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించేదాని కోసం ప్రభుత్వం ఆ ప్రయత్నాలని ముందుకు తీసుకెళ్తా ఉంది. దీని మీద మహిళల్లో చాలా ఆగ్రహం అవుతోంది. కానీ ప్రభుత్వం అది కూడా గమనించట్లేదు. ఒక ప్రక్కన మహిళలు సాధికారిత అని చెప్తూ కుటుంబాల్లో మహిళలు దీని వలన ఇబ్బంది పడతా ఉంటే, సంపాదన అంతా కూడా భర్త సంపాదన అటు పోతా ఉంటే, దీన్ని గమనించకుండా ప్రభుత్వం మద్యం ఆదాయం కోసం అర్రులు చేస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఐద్వాగా ఖండిస్తా ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా ఇలాంటి చర్యల్ని రద్దు చేసుకుని దీన్ని ఏ రకంగా నియంత్రించాలి అనేది ఆలోచన చేయాలి తప్ప, దీనివల్ల మహిళలు సింగిల్ ఉమెన్ పెరుగుతున్నారు రాష్ట్రంలో. మద్యం తాగటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, కల్తీ సరుకు వస్తా ఉంది. ఇది తగ్గించి వాళ్ళ సమాజాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం తాగుబోతును తయారు చేసి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ఆలోచన ఏంటంటే ఇది విచారించదగ్గ విషయం. ప్రభుత్వం ఎప్పటికైనా ఏంటంటే మద్య నియంత్రణ దిశగా ఈ షాపుల సంఖ్యను ఎట్లా తగ్గిస్తాం, జనావాసాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హైవేలు, స్కూల్స్, ఇట్లాంటి ఆ ప్రాంతాల్లో షాపులు ఉండకూడదని రూల్స్ ఉన్నా కానీ దాన్ని కూడా రూల్స్ అతిక్రమించి ఈ రోజున షాపులు పెడతా ఉన్నారు. ఎక్కడైతే జనాలు అక్కడ నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వద్దంటున్నారు అక్కడ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. లేటెస్ట్ గా గాజువాక ప్రాంతంలో ఆ షాపు పెట్టబోతే ప్రజలందరూ తిరగబడ్డారు. మొత్తం మా సంఘం ఒకటే కాదు, మొత్తం ప్రజలందరూ తిరగబడినా గానీ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధంతో ఏంటంటే దాన్ని కొనసాగించే దానికోసం ప్రయత్నాలు చేస్తా ఉంది. అందుకని ఇలాంటి విధానాలు ఏంటంటే చాలా ప్రజా వ్యతిరేకమైనవి. వీటిని అందరం ఖండించాలా. ఈ మధ్యాంధ్రగా మార్చేదానికి ప్రభుత్వం దాన్ని వివరించుకుని ఇంకా ఇతరత్ర ఆదాయాలని ఎట్లా సమకూర్చుకోవాలా, వాళ్ళ కార్పొరేట్ శక్తుల దగ్గర చాలా పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు ఉన్నాయి, వాటినన్నిటినీ ఎట్లా చేయాలి, ఎట్లా ట్యాక్సెస్ కట్టించే దానికోసం ప్రయత్నాలు చేయాలి అనేది, ఆ రకమైన పన్ను రూపంలో ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి, ఇతరత్ర ఆదాయాలు. థ్యాంక్ యూ అండి స్వరూపారాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వెర్షన్ తెలియజేసినందుకు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విజయవాడ నగర కార్యదర్శి, సిపిఐ నగర కార్యదర్శి శంకర్ గారు మనకు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మొన్న బీచ్ ఫెస్టివల్ అన్నారు, ఫిబ్రవరి నెలలో జరుపుతామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు తాజాగా చూస్తే ఆహారం దొరికే ప్రతి చోట కూడా బార్లు ఓపెన్ చేసుకోవచ్చు అంటున్నారు. మందుకి ఫుడ్కి లింక్ పెడుతోంది చంద్రబాబు సర్కార్. ఎలా చూడొచ్చు, ఏమనిపిస్తోంది? గట్టిగా ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు, లేదా ఆయనే పుష్కరాల్లో పుష్కరుడిగా మెలిగాడు. అలాగే ఇప్పుడు వన సమారాధన మహోత్సవాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది, భవానీ ఐలాండ్ లో చేస్తున్న పరిస్థితున్నది. కాబట్టి ఇన్ని చేస్తున్న ఈయన మళ్ళీ విదేశీ సంస్కృతిని పాశ్చాత్య ధోరణిలో పోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరిది. ఇప్పటికే మద్యం ప్రవాహంలో యువత పెడదారిపోతుంది అనేటువంటిది వాస్తవం. నిన్న కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనదుర్గమ్మ వారి పైన తాగి మద్యం సేవించి ఆడపిల్లలను గొడవ చేస్తే స్థానికులు దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అన్ని వర్గాల ప్రజలు, ఏదో కామన్ మ్యాన్ ఈ రోజున ఈ మద్యం ప్రవాహంలో మద్యం మత్తులో జోగాడుతున్నటువంటి నేపథ్యంలో నేను మహిళల సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం, మహిళల
వాళ్ళ ఆర్థిక స్వాలంబన కోసం నేను కోట్ల విడుదల చేస్తానని చెప్పి నా శ్రీకాకుళంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇదంతా పూర్తిగా మహిళల్ని పక్కదారి పట్టించడానికి ఎన్నికల ఎత్తుగడలు తప్ప నుంచి వాళ్ళ టెట్రా ప్యాకులను తీసుకురావడం ద్వారా ఎవరికెందుకు ప్రయోజనం? ఒక పక్కన ఇప్పటికే జాతీయ రహదారుల వెంబడి లేదా కొన్ని నిషిద్ధ ప్రాంతాలలో పాఠశాలలు సైతం ఆసుపత్రులు సైతం ప్రాంతాల్లో ఉండకూడదని నిబంధనలు ఉన్నా కూడా ఆ నిబంధనకి వాళ్ళ ఎక్సైజ్ శాఖ తిలోదకాలు ఇచ్చింది, పోలీసు శాఖ చిమ్మనకుండా కూర్చున్నది. అయినా ఇవాళ టెట్రా ప్యాకులు అంటే చివరికి బడ్డీ కొట్టుల్లో సహితం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర కూడా మిఠాయి బజ్జీ పొట్లాలలాగా ఆ టెట్రా ప్యాకులు మద్యం అమ్మేటువంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రం నుండి చివరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు కదా, మధ్యాంధ్రప్రదేశ్ గా నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో ఇవాళ టెట్రా ప్యాకుల ద్వారా నిర్వహించడం అంటే చాలా అది ఘోరమైనటువంటి విషయం. అంతేకాకుండా బీచ్ లవ్ అని చెప్పేసి చెప్తున్నాడు ఇవాళ. ఎవరికి ఈ బీచ్ లవ్ అసలు ఎక్కడ సంస్కృతి ఇది? ఏ సంస్కృతి ఇది? ఎక్కడి నుంచి నువ్వు దిగుమతి చేసుకుంటున్నారు? కాబట్టి ఈ బీచ్ లవ్ ద్వారా ఏమిటి ఆయన సాధించేటువంటిది? ఈయన విదేశీ పెట్టుబడులు వస్తాయా? ఇవాళ ఈ రాష్ట్రం అనేక ఉద్యమాలు జరగకుండా ముఖ్యంగా వాళ్ళ లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాల్లో పెట్టుబడుల్ని ఆహ్వానించకుండా ఇవన్నీ పక్కదారి పట్టించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, ఈ బీచ్ లవ్ల పేరుతోటి టెట్రా ప్యాకుల పేరుతో ప్రజల్లో చైతన్యాన్ని హరింప చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అవినీతి మయమైపోయినటువంటి ఈ రాష్ట్రంలో మరో పక్కన ప్రజలు చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాలు చేయకుండా అవసరమైన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అడ్డు పెట్టుకుని డీజీపీ తోటి పత్రికల ప్రజా ఉద్యమాలని అణచివేస్తామని చెప్పడం, టెట్రా ప్యాకులు, బీచ్ లవ్లు, అనేక ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొంటే విద్యార్థుల్ని పీడియాక్స్లు పెడతామని చెప్పేసి యూనివర్సిటీ క్యాంపస్ ని బెదిరించడం, ఇవన్నీ కూడా చాలా చంద్రబాబు నాయుడు యొక్క రాజ్యహింసకి దర్పణం. ఇది ఏఓబి ఎన్కౌంటర్స్ పరిశీలించినా విషం పెట్టి చంపారు, ఇది క్లియర్ గా తెలుస్తున్నది. కాబట్టి ఇవన్నీ భాగమే చంద్రబాబు వినాశకాలే విపరీత బుద్ధి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి చేస్తున్నాం అనుకుంటుంది, కానీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఇవాళ ప్రత్యేకించి మద్యం ప్యాకెట్లకు సంబంధించి టెట్రా ప్యాకెట్ దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవటం చంద్రబాబు నాయుడుకి మంచిది, ఆయన పార్టీకి మంచిది, ఆయన సలహాలు ఇస్తున్న వాళ్ళు. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.